నేను రక్త పిశాచిని ఛాయన్న. ప్రపంచపు కథను రక్తంతో రాస్తాను. చీకటి శక్తులే నాకు సిరా. నా శాపం నుండి ఎవరు తప్పించుకోలేరు. నా యజమాని ఆల్కమిస్ట్, నాకు సాయం చెయ్యండి. నా పొరపాటును క్షమించండి. నా బానిసలు నా సాయం లేకుండా అసలు ఏమి చేయగలరు? నా సాయం వాళ్ళకెప్పుడు అవసరం అవుతుంది. నేను రక్త పిశాచిని. ఇదిగో నా రక్తాన్ని రుచి చూడు. శక్తివంతురాలిగా మారిపో. మనం 2 భాగాలుగా విడిపోవాలి. అప్పుడే మనం తక్కువ సమయంలో నీరజ్ని వెతకగలం. కానీ లాస్ట్ టైం అలా మనం విడిపోయాం. అప్పుడే చాలా సమస్యలు వచ్చాయి మనకి. కానీ ఇప్పుడు మన దగ్గర ఇంతకంటే వేరే దారి లేదు. త్వరగా వెతకాలి అంటే 2 గ్రూప్స్గా విడిపోవాలి. రేపు ఉదయం కాగానే మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. భీము, పూనం, ఇలా చూడండి. ఈ డాల్స్ ఎంతో ముద్దుగా ఉన్నాయి. ఆరఫ్, నాకొక ఫోటో తీ ఇతనితో. అసలే ఇక్కడ నెట్వర్క్ లేదు. తీయి. ఎందుకు ప్రతిదానికి కోపడతావు? అరే, ఏమైంది? ఈ ఫోటో తీసేటప్పుడు వెనకాలేదు. పొరపాటున నా చెయ్యి తగులుంటుంది. లేకపోతే నేను సైడ్కి వెళ్ళుంటాను. ఇంకొక ఫోటో తీ. చక్కగా ఫోటో తీయే. ఎవరికి తెలుసు, తర్వాత అవకాశం దొరకదేమో. నేను ఫోటోలో బాగానే పడుతున్నాను కదా. మేము క్యూట్గా లేమా? మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు? పోను, ఇక్కడి నుంచి బయలుదేరదాం. నన్ను కాపాడండి, కాపాడండి. భీము, పోను, ఆరవ్, నన్ను కాపాడండి ప్లీజ్. గొంతు ఇక్కడి నుంచి వస్తుంది. అది ట్రాప్ భీము. దాన్ని అసలు నమ్మొద్దు. భీము, ఇవన్నీ భూత ప్రేతాలు. ఆ డాల్ ఇప్పుడు మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళింది. లేదు లేదు లేదు, ఈ డోర్ కూడా మూసుకుపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్తాం? భీము, ఆరవ్, పోను, కాపాడండి. మనం నెమ్మదిగా లోపలికి వెళ్దాం. నాతో పాటు రండి. ఆ చివర ఒక తలుపు ఉంది. నాకు చాలా భయంగా ఉంది. గాయ్స్, ఆ డాల్ మాయమైపోయింది. గాయ్స్, ఆరవ్, పూనం ఎక్కడ? మనతోనే ఉంది. పూనం, పూనం, షిట్. భీము, ఆరవ్, వద్దు. మనం ఏదో ఒకటి చెయ్యాలారు. ఏం చేద్దాం? హ్యాక్ చేద్దామంటే ఇది డిజిటల్ తలుపు కూడా కాదు. ఇది ఒక పాత తలుపు. పాతదా? వద్దు. మీకు ఎవరిదైనా అరుపు వినిపిస్తుందా? లేదే. ఇదేం చోటు? ఇక్కడంతా విచిత్రంగా అనిపిస్తోంది. పైగా ఇదేం బాక్సు? తెరిచి చూద్దాం. ఎవరికి తెలుసు, ఏమైనా బంగారం దొరుకుతుందేమో. మనం ఇక్కడ బంగారాన్ని వెతకడానికి రాలేదు. మనం ఇక్కడికి నీరజ్ని వెతకడానికి వచ్చాము. అరే, ఒకసారి తెరిచి చూద్దాం. ఇది టారో కార్డ్. నీకు చదవటం వచ్చా కార్డ్స్? నేనది నేర్చుకున్నాను.
ఎప్పుడైతే నాన్నగారి లెక్చర్ వల్ల నాకు బోర్ కొట్టిందో అప్పుడు నేను ఈ టారో కార్డ్ యూజ్ చేయడం నేర్చుకున్నాను. కానీ ఈ కార్డ్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇది ఇది నీరజ్ పిక్చర్ కదా. అంటే దీని అర్థం? అంటే దీని అర్థం మనం టారో కార్డ్ ని చదవాల్సిందే. చాలా అద్భుతం బానిస ఛాయానా. నల్లని రక్తం పారుతుంది, చీకటి కమ్ముకుంది. తన పేరు వింటే వణుకు పుడుతుంది. చీకటి కమ్ముకొని వెలుగు దాక్కుంటుంది. ఇప్పుడందరూ నా వశం కావాలి. ఏదైతే కార్డ్ వస్తుందో మీరా, అది నీకు నీ పర్సనాలిటీకి ఒకటి మ్యాచ్ అవుతుంది, లేకపోతే దానికి ఆపోజిట్ కార్డ్ నీకు వస్తుంది. ఇలా చేయడం అవసరం అంటావా? ఈ కార్డ్స్లో ఒక కార్డ్ మీద నీరజ్ ఫోటో ఉంది. అయినా ఇది మనకు ఆడటం అవసరం అంటావా? ఇది జోకర్ కార్డ్. జోకర్? ఇదేం కార్డు? అంటే ఆపోజిట్ కార్డ్. ఆపోజిట్ ఎందుకంటే నేను సైకలాజికల్ స్టూడెంట్ని, అందుకనే. చాలా ఆపు, మనం ఇది ఆడడానికి ఏం రాలేదు. నల్లని రక్తం పారుతుంది, చీకటి కమ్ముకుంది. తన పేరు వింటే వణుకు పుడుతుంది. చీకటి కమ్ముకొని వెలుగు దాక్కుంటుంది. ఇప్పుడందరూ నా వశం కావాలి. అదేంటి? నీరజ్ బొమ్మ. ఆ, ఆ, ఆ. పదండి పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ భవనం గది లోపల మరొక గది ఉంది. అక్కడ ఒక డోర్ ఉంది. త్వరగా పదండి, ఈ గదిలో నుంచి బయటకు వెళ్దాం. మీరా, నాకు వైద్యం చేయి మీరా. ఆ, ఆ, కాపాడండి, నన్ను కాపాడండి. యజ్ఞానికి ఏర్పాట్లు ఇప్పుడు పూర్తవుతాయి. చయానా, ఈ పిల్లల శరీరాల నుండి తలలను నేను వేరు చేస్తాను. నా ఆత్మ నియంత్రణ రాయి వీళ్ళ రక్తంతో తడిసినప్పుడు ఈ పిల్లలు అర్థం చేసుకోలేరు. ఇదంతా కూడా ఒకవైపు ఆట. దీనిలో గెలుపు నాది, కేవలం నాకు మాత్రమే సొంతం.